వాళ్ళు వస్తే నాకు ఎవరు, వాళ్ళు రాకపోతేనే నాకు ఇస్తారు. ఫ్రెండ్స్, మొత్తానికైతే ఇంతసేపు హార్వెస్ట్ చేసి ఇవి బంతిపూలు, అవి కనకాంబరాలు, చిట్టి చామంతులు, ఇవి బజ్జీ మిరపకాయలు, అవి చామంతి పూలు, అవి వంకాయలు. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ పద్దు. వెల్కమ్ టు అవర్ ఛానల్ గార్డెన్ టేల్స్. ఇంతకుముందు నేను పద్దు గార్డెనింగ్ అండ్ డైలీ వ్లాగ్స్ అని ఒక ఛానల్ అయితే స్టార్ట్ చేశానండి. ఆ ఛానల్ పోయిందనమాట. చాలా బాధ అనిపించింది, కానీ ఏం చేయలేము. అది ఎలా పోయింది ఏంటనింది ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా కామెంట్ చేయండి, దాని స్టోరీ చెప్తాను. అయితే నేను ఈరోజు మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానండి. చూసారు కదా, పక్క పల్లెటూరు మాది. చూసారు కదా, మాకు 2 గేదెలు కూడా ఉన్నాయి. అవి గడ్డి తింటున్నాయి అనమాట. సరే, అది వదిలేయండి. ఇప్పుడు నేను వీడియో తీయడానికి కారణం ఏంటంటే, చూసారా ఒక్కసారి ఎంత బాగుందో. నాకైతే నా 2 కళ్ళు సరిపోవట్లేదు. ఇదే కాదండి, ఇంకా చాలా రకాల వెజిటేబుల్స్, ఇంకా ఫ్లవర్స్ కూడా ఉన్నాయన్నమాట. వాటన్నింటినీ నేను మీకు చూపించేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అలాగే మధ్యలో మా నాన్నగారు నన్ను రోస్ట్ చేసేది కూడా ఉంటుంది. మా నాన్న నన్ను బాగా రోస్ట్ చేస్తూ ఉంటాడు, హాయ్ ఫ్రెండ్స్ అని. సరే, అదంతా కూడా మీకు మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సరేనా, మనం గార్డెన్లోకి వెళ్ళిపోదాము. ఇదైతే మా ఇంటికి ఎంట్రీ గేట్ అండి. చూసారు కదా ఎంత ఓపెన్ ప్లేస్ ఉందో. చాలా రకాల వెజిటబుల్స్ అలాగే ఫ్లవర్స్ కూడా వేశారు మా మమ్మీ. అదైతే హౌస్ అనమాట. ఇంకా ఫుల్గా కన్స్ట్రక్షన్ అయితే అవ్వలేదు. కింద ఫ్లోర్ వరకు అయింది. అందులో మా మమ్మీ మా డాడీ మాత్రమే ఉంటారు. మిగిలిందంతా ఖాళీగా ఉంటుంది. ఇలాగ కోళ్ళు అలాగే గేదెలు ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం స్టార్టింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దామంటే, నా ఫేవరెట్ కనకాంబరం మొక్కలండి. మన మేడ పైన ఉంటే వెంటనే తీసేస్తాను, కానీ మా మమ్మీ అసలు తీయరనమాట. చూసారా ఎంత బాగా వచ్చినాయో కనకాంబరాలు. ఇవన్నీ కూడా నేను ఇప్పుడు హార్వెస్ట్ చేసేసి గాజువాకు తీసుకెళ్ళిపోతానండి. ఎంత బాగున్నాయంటే నాకు అస్సలు కళ్ళు సరిపోవట్లేదు. నాకు కుళ్ళు వచ్చేస్తుంది ఇవన్నీ చూస్తుంటే. ఇవన్నీ కనకాంబరం మొక్కలు అనమాట. మనం ఎలాగే ఎర్లీ మార్నింగ్ టైంలో ఇక్కడ ఉండం కాబట్టి వచ్చినప్పుడే వీడియో షూట్ చేసేసుకొని మీకు చూపించేయాలనే ఉద్దేశంతో తీస్తున్నాను అనమాట. కనకాంబరాలు చూసారు కదా, ఇవైతే చిన్ని డెకరేటివ్ ఫ్లవర్స్ అండి. ఇవి నేను చాలాసార్లు గాజువాకు తీసుకెళ్ళాను, కానీ ఒక్కసారి కూడా బ్రతకలేదు. అయితే నేను ఇప్పుడు మా మమ్మీకి సపరేట్గా ఇంకో దాంట్లో వేసి ఉంచమని చెప్పాను. చిన్న ప్లాస్టిక్ డొక్లో వేశారు. గైస్, ఇదైతే పైనాపిల్ అనమాట. ఇంకా రాలేదు, వస్తుంది తొందరలోనే. వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం మళ్ళీ వచ్చి పట్టుకెళ్ళిపోదాం. ఇది చూసారా, ఇది ఆనపకాయలు పాదు. ఇప్పుడు ప్రజెంట్ 3 కాయలు ఉన్నాయి ఆనపకాయలు. ఈ 3 కూడా మనం మోసుకెళ్ళిపోదాము. హార్వెస్ట్ చేసినప్పుడు కూడా తీస్తాను కాబట్టి మీరు ఖచ్చితంగా చివరి వరకు ఫాలో కొట్టి. ఇది గోరింటాకు మొక్క అనమాట. అలాగే ఇది ఉసిరి చెట్టు అండి. ఇది చూసారా, ఇది కృష్ణ తులసి ఎంత బాగా ఉందో, పెద్దదైంది. ఇది వచ్చేసి బెండ మొక్కలు అనమాట. ఇంతకుముందు చాలా ఉండేవి, అవన్నీ తీసేశారు. వీళ్ళు తినగా ఇంకా పంచడానికి కూడా ఉండేవన్నమాట, మొత్తం తీసేశారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా మొక్కలు పెట్టుకున్నారు. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయినాయి రావడము. ఇది చూసారు కదా, నా చేతి దగ్గర టమాటా ఇంకా ఇప్పుడే కాయడం స్టార్ట్ అయింది. ఇంకా పంట అయితే ఏం రాలేదు, పండుకాయలు రాలేదు. ఇది వచ్చేసి పచ్చి పసుపు అండి. ఇది వచ్చేసి చామగడ్డలు. 1 ఇయర్ అవుతుంది వేసి. నెక్స్ట్ సమ్మర్కి తీస్తారు. చామగడ్డ పులుసు పెట్టుకుంటాం కదా మనం, అవన్నమాట. ఇవేమొచ్చి వంకాయల చెట్టు అనమాట. వంకాయలు కూడా ఉన్నాయి. ఇవి మన ఫేవరెట్ బంతిపూలు. చూసారా ఎంత మంచిగా ఉన్నాయో. ఇవన్నీ కూడా బంతిపూలే, చాలా ఉన్నాయి. ఇంతకుముందు ఇంకా ఎక్కువ ఉండేవి, తీసేసి ఇచ్చారనమాట. ఊళ్ళో రామాలయం దగ్గర దేవుడికి దండగుచ్చేస్తారు మా మమ్మీ. మా నాన్న భజన పాటలు అవి పాడతారు, భజన చేస్తారు. అవి పూజకి వెళ్ళేటప్పుడు అలా ఖర్చు అయిపోతుంటాయి అన్నమాట. రోజుకు ఒక దండ చొప్పున కట్టేసుకొని పట్టుకెళ్తారు. ఇవి చూసారా, అరటి చెట్లు. మంచి ఎండలో తీస్తున్నాను మీకోసం కష్టపడి. ఇదేమొచ్చి పారిజాత మొక్క. ప్రజెంట్ అంతా ఫ్లవరింగ్ ఏం లేదు, సీజన్ ఎండింగ్ అనుకుంటాను నాకు తెలిసి. అన్ని విత్తనాలు వచ్చేసి ఉన్నాయి. చాలా పెద్దది ఉండే చెట్టు అయితే, ఆకాశానికి ఉంటుంది. నెక్స్ట్ చూసారా, ఇక్కడే అసలైన హ్యాపీనెస్ ఉందన్నమాట. ఇవేమో తెల్ల చామంతి పూలు. చూసారా ఎంత బాగా ఉన్నాయో. ఇవేమో కొంచెం పింక్ వైట్ మిక్సింగ్ అనమాట. రెడ్ వైట్ మిక్సింగ్ లాగా కొంచెం
బ్లూ ఆర్ సంథింగ్ ఏదో కొంచెం డిఫరెంట్ కలర్లో ఉంటుందన్నమాట. ఇవి వచ్చేసి ఎల్లో కలర్ చామంతులు, ఇవన్నీ అవే ఉంటాయి. ఇవి కూడా ఎల్లో కలర్నే కానీ చిన్న మొక్క అనమాట. ఇక్కడ కూడా ఉన్నాయి ఇంకా ఫ్లవర్స్, ఇవన్నీ కూడా ఎల్లో కలరు వైట్ మొత్తం అంతా కలిపి ఒకే దగ్గర వేసారనమాట. వెయిట్ ఏ మినిట్, ఇక్కడ కాకరకాయలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్, మీకు చూపిస్తాను చూడండి. ఇవన్నీ కూడా మనం ఇప్పుడు గాజుకు పట్టుకెళ్ళిపోవడానికే వచ్చామన్నమాట. కాకరకాయలు కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇవి చూసారా, ఇవి చిట్టి చామంతి పూలు ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి. కనకాంబరాల్లో వేసి కట్టుకుంటే భలే అందంగా కనిపిస్తాయి. ఇదంతా అదే చెట్టు అంతా ఇంకా లాస్ట్ స్టేజ్కి వచ్చేసినట్టుంది, ఎండిపోయి అలా వదిలేశారు. చూసారా, నా ఫేవరెట్ బజ్జీ మిరపకాయలండి. ఎన్ని కాయలు కాసినాయో, ఈ చెట్టు ఒక్కటే 100 కాయలు పైనే కాసినే ఉంటుంది, అంతలా ఉన్నాయన్నమాట. హార్వెస్ట్ చేసినప్పుడు చూస్తే మీకు తెలుస్తుంది ఎన్ని కాయలు కాసిందనింది. చూసారా ఎంత బాగా థిక్గా ఉన్నాయో, కాయలు అయితే చాలా బాగా వచ్చినాయండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా మీకు చూపించాలనుకున్నది ఒక్క మొక్కే, ఇది ఒక్కటే ఇక్కడ ఉంది కానీ చాలా బాగా పూసేసింది. ఇంకా మనం అన్నీ ఒక్కొక్కటిగా హార్వెస్ట్ చేసేసుకుందాం. ఇప్పుడు ఎన్ని ఇచ్చినా మోసిపోతాను. నాలుగు ఉన్నట్టున్నాయమ్మా కాయలు. ఫ్రెండ్స్ చూసారా, ఇలాంటి కాయలు ఎంత కాయలు ఎక్కడ చూసుండ్రు మీరు. లైక్ కొట్టడం మర్చిపోద్దు. ఏమని చెప్పాలి, గెత్తంతో పండించినవి ఫ్రెండ్స్, పెస్టిసైడ్స్ అవి ఏమీ వాడకుండా న్యాచురల్గా పండించామని చెప్తున్నారనమాట మా అమ్మ. ఇప్పుడు మనం వంకాయలు హార్వెస్ట్ చేసేస్తున్నాము. ఇది ఒక చెట్టేనా ఇంకా ఉన్నాయా? కాయలేదు ఇంకా ఉన్నాయి. అదే కాసింది ఇది ఒక్కటే కదా. నువ్వు కోస్తే తీయడానికి అవుతుంది. ఇగో దీనికి కూడా ఉంది. తీయాయి చిన్నది పెద్దనే మొత్తం అన్నీ. ఇదిగో ఇంకా ఉన్నాయమ్మా, పెద్ద కాయలు ఉన్నాయి. పెద్దది కదా. కాకరకాయలు కొత్త ఇప్పుడు ఇవి అప్పుడు వద్దా ఎండలో లాగుదు వెళ్ళే చాందంపులు. ఎలాగా అనిగోరికి ఇవ్వను, నేనే తీసుకుంటాను. ఏం చేస్తాడు మీ మనవడిని వచ్చి కోసుకొని పట్టుకెళ్ళమని చెప్పు. అలాగే 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 గోరు విత్తనారండి ఫ్రెండ్స్. చూడండి ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నాడో మా నాన్న. మీ మనవడిని రమ్మను, సెలవులే కదా, వచ్చి పట్టుకెళ్ళమాను. చెట్టు మాత్రం 3 ఎకరాలు 4 ఎకరాలు పోసింది. ఎన్ని కాయలు ఉన్నాయి నన్ను భలే కాసింది చెట్టు మాత్రం. అది అయిపోయి నాన్నకు మనసు రాలేదు ఏదో పట్టుపోతుందని. అందరూ అలాగా ఎలాగ నాన్న మళ్ళీ రిపీట్ చేయ డైలాగ్ని. ఎందుకు అయిపోయింది సినిమా, మా దాని మీద మీరు ఇచ్చుకోవాలి. అంతే అంతే, మీ దాని మీద మీరు ఇచ్చుకోవాలి. యుద్ధం అంతా వాళ్ళ అబ్బాయి కోసం ఫ్రెండ్స్, వాళ్ళ పేరెంట్స్ యుద్ధం అంతా వాళ్ళ అబ్బాయి కోసమే.
ఆ దగ్గర నుంచి తెచ్చేటి అయితే ఏం చేయమంటావు ఇప్పుడు? ఊరికాయ ఊరికి చెట్టు మీద పులి వేస్తున్నావు కొయ్యలు రాలేదు మిరగాయలు. ఏటో మిరపకాయలు కోయడం రాలేదు నాన్నకే. ఉండేలా ఇంకా వండివ్వను, పెద్ద కోసేస్తాను కోసేస్తాను ఫ్రెండ్స్. అల్ల కింద రాత్రి స్వర్ధనంలో కూడా తిన్నావులేదు మిరగాయలు తెలుసా? ఈ మిరగాయలు ఎంత నా కోసం అమ్మ, ఈ కాసం కదా బాగా ఉన్నాయి కదా పచ్చి మిరగాయలు. మా పిల్లల కోసం అయితే నా ఈ కోసం. పిల్లల కోసం ఆ పిల్లల కోసం. వెనకాల కోసా బెండకాయలు ఆల్రెడీ అమ్మ కోసేసిందంట. ఇప్పుడు కోసింది రోజు రెండు కోసి పడిచేను. కోసానని అన్నది మరి. గాయస్ ఇప్పుడు టాపిక్ నడుస్తుంది, అది టైట్ అయిపోయింది, కొయ్యాలా వద్దా అని ఆలోచిస్తున్నారు. ఈ బెండకాయలు ఫ్రెండ్స్, మళ్ళీ మనకు ఒక కాకరకాయ దొరికింది. మొత్తానికి కూరగాయలు అయితే ఇంతవరకు వచ్చినాయి అనమాట. ఇప్పుడు అరటికాయలు కూడా హార్వెస్టింగ్ ఉంది, అది అయిన తర్వాత మనం ఫ్లవర్స్ కోసుకుందాము. ఇప్పుడైతే చిట్టి చామంతులు హార్వెస్ట్ అవుతుంది. ఇవి కనకాంబరాలతో కలిపి మనం మాల కట్టుకుందాం తర్వాత. పట్టుకోవాలా ఇటీ? భయం వేస్తుంది నా మీద కనబడిపోద్దని. ఓకే డన్. తీసేనా? దగ్గరే ఈ పువ్వులు చూస్తే ఎవరికైనా మనసు ఆగదు, కొయ్యాలనిపిస్తుంది. ఎవరిని చేయనివ్వలేదు అయితే నాన్న. వచ్చారా ఇంటికి? చూడు ఏం చేస్తుందో, ఏం చేస్తున్నారు చూడు. ఎలా ఉంటే చూడటానికే కదా. గొప్ప అవమానం ఇది. ఏనాడు నాకాళ్ళు ఆడతారు, దశమంతులు అయ్యి పుడతారు. అంతే అంతే. వాళ్ళు కరకాల మోయిన కాడుకుంటుంది. ఇంకా అస్తమాట అలాగ తలుచుకోవడం అవసరం ఏంటి? అయిపోయింది కదా ఇంకా. కరెక్ట్గా నీరు అయిపోతుంది. ఇంకా మంచిగా ఇప్పుడు వైట్ కలర్ కోసే. వైట్ కాదు అల్లగా ఇగోయ్యా ఈ ఆబ్జెక్ట్ అల్లగోయ్ అవి వస్తానుండాయి. ఇది వైట్ అమ్మ, ఇది వైటు, అది రెడ్. ఆ పువ్వులు బాగా పుల్లు మూసేసేయి, ఇటు వచ్చేసేయి. ఇది నీలం రంగులో కాకుండా వచ్చింది. ఇది అవి ఏం చేస్తావు మా పట్టుకెళ్ళి అమ్ముకుంటాను గాజువాక మార్కెట్లోని. వచ్చింది ఎందుకు నాన్న మరి అంత ఇది ఉండకూడదు. మరి పట్టుకెళ్తే ఏ దేవుడికో పెట్టుకుంటారు ఎవరో ఒకరు. ఏం చేస్తాం, పంచుకుంటాం. మీ అబ్బాయి గారికి కొన్ని ఇస్తాను, కొన్ని తెల్లారి రావడానికి బలు పెట్టా. నాకేం చిత్రంగా ఉంది. చెప్తే ఏమైపోద్ది? ఏమవుతుంది? దేవుడు చూస్తున్నాడు. పెద్దయ్యే కొయ్యి నాన్న, చిన్నవి కొయ్యకు.
వస్తున్నాను ఎన్ని సాంగ్ ఎంతమంది సాంగ్లు వచ్చిపోయారా మా బిల్లు వచ్చిపోతే అందరూ టక్ టక్ ఆగిపోయి ఎవడా నిన్ను అడిగారా రాజమాడు డ్రింకులు అవి తాగకూడదమ్మ బాబు. ఇవన్నీ మా ఇంటి దగ్గర నుంచి తెచ్చినాయి కానీ ఇంకా రంగులు మిస్ అయ్యాయి ఇందులోని. చాలా రంగులు మిస్ అయ్యాయి. పై మళ్ళీ చెప్పు. ఈ పెద్దకాయ శనకాయలు మాక మీ మనవాడు సెలవులే కదా రమ్మనొచ్చు కదా. వాళ్ళు వస్తే నాకు ఎవరు, వాళ్ళు రాకపోతేనే నాకు ఇస్తారు. ఫ్రెండ్స్ మొత్తానికైతే ఇంతసేపు హార్వెస్ట్ చేసి ఇవి బంతిపూలు, అవి కనకాంబరాలు, చిట్టి చామంతులు, ఇవి బజ్జీ మిరపకాయలు, అవి చామంతి పూలు, అవి వంకాయలు, అవి గుమ్మడికాయలు, ఇవి బెండకాయలు, ఇవి కాకరకాయలు, ఇది ఆనపకాయలు, ఈ పచ్చిమిర్చి, ఇదిగో ఇది అరటి పళ్ళు అనమాట. ఇవి పెడలుగా తీస్తున్నారు. గుమ్మడికాయకి డబ్బులు ఇవ్వాలమ్మా. గుమ్మడికాయకి డబ్బులు ఇచ్చి పట్టుకెళ్ళాలట. నేను పట్టుకెళ్ళకూడదట ఫ్రీగా వెళ్ళి ఇంటి దగ్గర నుంచి. పట్టుకుంటాను. ఆ డైలాగ్ మళ్ళీ చెప్పు. చామంతి పూలు ఎక్కడి మళ్ళీ చెప్పా. కాదు, కళ్ళెదురుగా అన్ని పువ్వులు పెట్టుకొని విత్తనాలు పట్టుకెళ్తాను. అందులో వచ్చి చిన్నగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.